ఐ థాట్ ఆఫ్ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్దాం అని అనుకున్నాను కూడా. ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఫ్లైట్ ఎక్కగానే విండో సీట్ దొరికితే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. నాకు ఇయర్ పెళ్ళి అయిపోద్ది. ఏంటి సార్ అది? నాకు ఇయర్ పెళ్ళి అయిపోద్ది. అది అవుదమ్మా. అనుకునేదంతా చూపించిందిలే. ఐ సీ. Hey guys, welcome to my channel RJ Chaitu. Thank you very much. Channel ni subscribe చేసుకున్నందుకు. Channel subscribe చేసుకోకపోతే కనుక please do subscribe. Welcome to another vlog. మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఇదొక హఠాత్ పరిణామం. ఎక్కడికి బయలుదేరని ఈ వీకెండ్ అంటే కనుక నాకు రంజాన్ కి ఐ వర్క్, సో నాకు కాంప్ ఆఫ్ వచ్చింది ఫ్రైడే. సో లాంగ్ వీకెండ్, ఫ్రైడే సాటర్డే సండే. ఎప్పటి నుంచో నేను అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా బిజీ ఉండడం, షూట్స్ ఉండడంతో ఎవరు రావట్లేదు. అందుకే సోలో ట్రిప్ వేస్తున్నాను. అమృత్సర్, పంజాబ్ అండ్ ఐ థాట్ ఆఫ్ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్దాం అని అనుకున్నాను కూడా. లాస్ట్ ఐటినరీలో ప్లాన్ ఉండే, కానీ ఇప్పుడు అది క్లోజ్ అయింది. సో ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. బట్ అమృత్సర్ ట్రిప్ ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రైట్ నా ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, వ్యాలీ పార్కింగ్ కి వెయిటింగ్. సోలో ట్రావెలింగ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అప్పుడు ఎప్పుడో ఒక 7 years బ్యాక్ కేరళ వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే సోలోగా వెళ్ళడము. సో ఎట్లా అవుతుందో చూద్దాము. ఏం చెప్పావురా? మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ టైమ్ లేట్గా వచ్చాయి నేను, ఈసారి ఎర్లీగా రావడం జరిగింది. ఎర్లీగా రావడం వల్ల ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా 11:40కి ఫ్లైట్. రైట్ నౌ 11 అవుతుంది. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. బోర్డింగ్ స్టార్ట్ అయినాక ఫ్లైట్ ఎక్కి 2 hours జర్నీ, హ్యాపీగా స్లీప్ వేస్తా. అండ్ దెన్ ఫ్లైట్ దిగిన కాడ నుంచి కాంటెంట్ రికార్డ్ చేస్తా. హౌ అమృత్సర్ లుక్స్, అమృత్సర్ పీపుల్, అండ్ దెన్ గోల్డెన్ టెంపుల్లో ఫుడ్ అని అనుకుంటున్నా. Keep watching. ఫ్లైట్ ఎక్కగానే విండో సీట్ దొరికితే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. సో మనకి విండో సీట్తో పాటు మన పక్కన ఎవరు లేకపోతే దట్ 2.5 hours జర్నీ రిలాక్స్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా బోర్డింగ్ కంప్లీట్ అవ్వలేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? బోర్డింగ్ కంప్లీట్ అయ్యేసరికి సీట్లు ఖాళీగా ఉంటాయా లేకపోతే నిండుతాయా, మన లక్కీ ఎలా ఉందో పరీక్షిద్దాం. ఒకవేళ సీట్లు ఖాళీ ఉంటే కనుక నాకు ఇయర్ పెళ్ళి అయిపోద్ది. ఏంటి సార్ అది? నాకు ఇయర్ పెళ్ళి అయిపోద్ది. అది అవుదమ్మా. ఒకవేళ సీట్లు ఎవరైనా వస్తే కనుక పెళ్లి కాదు. సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు అనుకోవచ్చు ఇంకా పెళ్లి కాలేదురా అని చెప్పేసి. ఒక్కసారి కూడా కాలేదు. ఒక ఫ్యూ మినిట్స్ స్టిల్ ఏంటి, ఎందుకో హోప్ ఉంది. ఇంకా బోర్డింగ్ కంప్లీట్ కాలేదు, అంత జనాలు కూడా కనిపించలేదు. చూద్దాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇయర్ కూడా అవుతుంది. ఎక్కడున్నావమ్మా ప్రియతమా. ఏంటో నా జాతకం ఇప్పుడే అరే మిస్ అయిపోయింది అని అనుకున్నాను. ఆవిడ మిస్ అయిపోయింది. వెనక ఖాళీ ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే పెళ్లి కల వచ్చేసింది. ఎక్కడున్నావమ్మా ప్రియతమా, ఏది అనుకోనమ్మా. సో ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది ఫ్రమ్ హియర్ టు అమృత్సర్. అమృత్సర్ ఏం ప్లాన్ చేస్తున్నాము? లెట్స్ వెయిట్. Alright, here comes అమృత్సర్. సో ఇక్కడ నుంచి హోటల్కి వెళ్తాం. హోటల్ ఎంతో దూరం కాదు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎయిర్పోర్ట్. ఫ్రమ్ దేర్ కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఏమో తెలియదు ప్లాన్. యాజ్ ఆఫ్ అయితే ఏం ప్లాన్ లేదు, చూద్దాం.
इधर बाकी अमृतसर में सेफ है ना? पाकिस्तान का कुछ कोई बात नहीं है। ओ गेट बंद करा ना, वो पाकिस्तान इंडिया का बॉर्डर का गेट। हाँ जी हाँ जी हाँ जी, अभी तो सेफ है अमृतसर। सेफ है सर, बिल्कुल सेफ। ठीक है। वो कौन है वो वाला? ये सर मुख्यमंत्री है। ముఖ్యమంత్రి. ఓకే, ఈజ్ ద సీఎం ఆఫ్ అమృత్సర్. అందుకే ఎయిర్పోర్ట్ దిగిన కాడి నుంచి ప్రతి చోట కూడా ఆయనే ఉంటారు. లైక్ 2 minutes we reached our hotel. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ 11 kilometers ఉంది. సో ఇవాళ ఏం చేస్తామో ప్లాన్ లేదు. ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ హియర్ అండ్ దేర్, ఎక్కడైనా పోవచ్చేమో అది ఇది అని చెప్పి. రూమ్ 2 823 is my. Alright, Raghan as usual. Washroom, comfort bed, TV, sofa, sure. And let's watch out the view. Wow, pool. 7th floor lo pool undi. Morning view though. ఏం చేద్దాం, ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. అయితే స్కై డ్రీమ్ ట్రావెల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ లౌక్యా ఫర్ ది లాస్ట్ మినిట్ అరేంజ్మెంట్స్. వాళ్ళే నా ట్రావెల్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది, లైక్ కార్, హోటల్, ఎవ్రీథింగ్ వాళ్ళే బుక్ చేయడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లౌక్యా. అండ్ మేము ఆల్రెడీ ఫుకెట్ వెళ్ళినప్పుడే మీ హాస్పిటాలిటీ ఎంత బాగా నచ్చింది, అందుకే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటే, సోలో ట్రిప్పే కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ట్రిప్పే కానివ్వండి, ఫ్రెండ్స్తో ట్రిప్పే కానివ్వండి, కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ కాంటాక్ట్ లౌక్యా స్కై డ్రీమ్ ఈవెంట్స్. డెఫినెట్గా యూ విల్ లవ్ దేర్ హాస్పిటాలిటీ, యూ లవ్ దేర్ రెస్పాన్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్లో ఎవ్రీథింగ్ టపా 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 అయిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ లౌక్యా. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఫ్రెష్ అయ్యి ఒకసారి కిందకి దిగినాను, ఎందుకంటే ఆకలి అవుతుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. పంజాబ్ వచ్చినామంటే ఖచ్చితంగా దాబా ఫుడ్ తినాలి కాబట్టి హోటల్కి నియర్ బై దాబాస్ ఉన్నాయంట. సో నడుచుకునే వెళ్దామని చెప్పేసి దాబాకి వెళ్తున్నాను. ఐ జస్ట్ వాంట్ హ్యావ్ సమ్ కబాబ్స్ ఆర్ ఎల్స్ పన్నీర్ అట్లా ఏమన్నా, బికాజ్ నేను రైస్ ఐటమ్స్ తినట్లేదు చాలా రోజుల నుంచి. ఎండ మాత్రం దంచి కొడుతుంది అయ్యా, 39 degrees ఉంది. ఐ థాట్ అమృత్సర్ నియర్ బై కొండలు చల్లగా ఉంటుంది అది ఇది అని అనుకున్నా, బట్ నమస్కారం అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఎలాంటి బర్డెన్స్ లేవు, వీళ్ళ కోసం వెయిట్ చేయడం అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు, ఏం చేయాలంటే అది చేయొచ్చు. సో రైట్ నో వెళ్దాం. బటర్ చికెన్ రోటీస్ తినడానికి వచ్చాను, తిన్నా. ఓకే, హియర్ కమ్స్ రోటీ అండ్ బటర్ చికెన్. ఐ సైడ్ హాఫ్ బటర్ చికెన్, ఇదేంటి ఎంత ఇచ్చాడు, ఏడ తినగలంత. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. 2 రోటీలు చెప్తే 4 వచ్చినాయి ఎంతో. బట్ లుక్స్ యమ్. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫుడ్ మాత్రం అద్దరిపోయింది, చాలా రోజులైంది నేను యమ్మీ ఫుడ్ తిని. బటర్ చికెన్ అయితే అదుర్స్. అయితే 2 రోటీస్ అంటే 4 pieces వస్తాయి. అది బటర్ చికెన్ 3 కలిపి 320 rupees అయింది. మంచి కడుపు నిండింది. రైట్ నో టైం 3:30 అవుతుంది. ఎగేసుకుంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో నేను రూమ్ తీసుకున్నాను. బట్ ఏది చూడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి 10 kilometers అవే దట్ మీన్స్ సిటీ. అఫ్కోర్స్ యా, మరి కాసేపట్లో కార్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఒక 1 hour నాపేసి ఆ తర్వాత సిటీకి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే ఓకే, టైమ్ టు స్లీప్ ఫర్ సమ్ టైం. ఇది కూడా చూపించాలంటే కనుక నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అని పడుకునేదంతా చూపించిందిలే. ఏమిటండి మీరు మాట్లాడేది? మంచిగా 1 hour స్లీప్ వేసిన, లేచిన కపుల్ ఆఫ్ కాల్స్ ఉంటే ఆ కాల్స్ అన్ని చూసుకున్నా. అండ్ నా ఇక్కడ ఊబర్ బైక్ బుక్ చేసుకున్నా, బికాస్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం కదా. వీటి నుంచి బైక్ మీద ఎక్స్ప్లోర్ చేద్దాము. రైట్ 5:30 అలా అవుతుంది టైము, 5:45. సో ఎక్కడ ఆగమంటే అక్కడ ఆపేయచ్చు అని చెప్పి సిటీలోకి వెళ్తున్నా. సో లెట్స్ సీ. బా ఏం వాడకవయ్యా అబ్బో. ఐ విల్ ట్రై టు షాప్ సంథింగ్ ఇఫ్ ఐ వాంట్. లేదు అంటే ఐ విల్ గో ఫర్ ఎ కాఫీ. ఒకసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? నైట్ ఏదైనా క్లబ్ ఉంటే క్లబ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇట్స్ రాడిసన్ బ్లూ. మనం ఉన్నది రాడిసన్ బ్లూ పార్కింగ్. ఇక్కడ టైము 7:20 అవుతుంది. 7:20 అయినా కూడా ఇంకా సన్లైట్ ఇలాగే ఉంది.
అదేందో అదే మన హైదరాబాద్ అయితే చీకటి అయిపోయేది. సరే ఇప్పుడు వచ్చేసి తిరిగి ఎక్కడికి వచ్చినామంటే వేరే అమృత్సర్లో ఒకే ప్లేస్లో ఉండేటువంటి పబ్స్, క్లబ్స్, కైండ్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉండే ఒక ప్లేస్కి రావడం జరిగింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇక్కడ నేను కాసేపు చిల్ అయిదాం అనుకుంటున్నా. దాని తర్వాత నైట్ రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటా. డిన్నర్ హోటల్లోనే చేస్తా. దాని తర్వాత రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఎప్పటికైతే వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. I'll see you all tomorrow. Hey guys, good morning. Day 2 in Amritsar. ఇప్పుడే లేచి ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత విల్ గో టు గోల్డెన్ టెంపుల్. సో గోల్డెన్ టెంపుల్లో విజిట్ చేసి అక్కడ దండం పెట్టేసుకొని ఆ తర్వాత అక్కడే అందరికీ తెలుసు అక్కడ ప్రసాదము ఎంత ఫేమస్ అండ్ ఎంతమందికి పెడతారు. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడే లంచ్ చేసి ఆ తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేద్దాము. కార్ కోసం వెయిటింగ్. కార్ రాగానే బయలుదేరి లెట్స్ గో టు గోల్డెన్ టెంపుల్. రైట్, జస్ట్ గాట్ ఇన్ టు ద కార్. సో ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా టైం 12:40 అవుతుంది. ఎండ మాత్రం 39 degrees ఉంది. బీభత్సంగా బ్లాక్ వేసిన దోలు తీరిపోద్ది. అయితే నాకు ఫర్ ది ఫస్ట్ టైం కదా గోల్డెన్ టెంపుల్, వాట్ టు డూ, హౌ టు గో అది ఇది అని చెప్పేసి అడిగినాను మా డ్రైవర్. సో స్కై డ్రీమ్ వల్ల అరేంజ్ చేశారు ఈ క్యాబ్. సో లవ్కే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన నన్ను తీసుకొని వెళ్తా అన్నాడు. ఈయన కూడా నాతో పాటు వస్తా అన్నాడు లోపల. సో ఇట్స్ ఈజీ రైట్ నో. ఆ ట్రెడిషన్ మనకు తెలియదు, ఆ రిచువల్స్ అని మనకు తెలియదు కాబట్టి ఇట్స్ ఈజీ రైట్ నో బికాస్ వీ హ్యావ్ అ పంజాబీ బాజీ విత్ అస్. సో హీ గోనా టీచ్ అస్, హీ గోనా షో అస్. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాము. బికాజ్ చూడడానికి ఇక్కడ మ్యూజియం ఎవ్రీథింగ్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి డ్రైవర్ చెప్పిండు. సరే నేను కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. ఎండ మాత్రం దచ్చి పడుతుంది అయ్యో. దిస్ ఇస్ ద మ్యూజియం. సో ఈ మ్యూజియంలో వచ్చేసి పంజాబ్ ఇంకా పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయింది కదా, అప్పుడు దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఈ పార్టీషన్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో యూ కెన్ సీ అదే లైన్ అవాయిడ్ చేయాలనుకుంటే 100 rupees. సో మీకు ఇష్టం వచ్చింది తీసుకొని పార్టీషన్ మ్యూజియంలో యూ కెన్ చెక్అవుట్ ఆల్ ద థింగ్స్. బట్ రైట్ నౌ వీఆర్ హెడ్డింగ్ టు గోల్డెన్ టెంపుల్. That's the most important thing. That's the reason we are here. Alright, a Maharaja Ranjit Singh ka statue, Golden Temple ke nearby. That's the Golden Temple. Almost reached. Full shops. We're almost here, but then shoes తీసేయాలి. కౌంటర్స్ ఉన్నాయి, కౌంటర్స్లో ఇవ్వాలి. షూస్ ఇప్పేసినామా, నా తలకి కట్టుకోవాలి కర్చీఫ్. చాలా రష్ ఉంది ఇవాళ సాటర్డే. ఓకే, నెక్స్ట్ లోపలికి వెళ్ళే కన్నా ముందు ఖచ్చితంగా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. ఇట్స్ కంపల్షన్. అండ్ ఇక్కడ సోప్స్ కూడా పెడతారు, సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని చెప్పి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యా భయ్యా? ఓకే, ఇక్కడ నుంచి వీడియో షూట్ ఉండదంట. సో చూద్దాం నెక్స్ట్ ఏమైందో చెప్తా. కావాలంటే టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేసినవి ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదా న్యూ వన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వాటర్లో కాళ్ళు డిప్ చేసుకొని గోల్డెన్ టెంపుల్ జాయింగే. ఓకే, ఇక్కడ రికార్డింగ్ చేయకూడదు, అందుకే భయం వేస్తుంది.
సో ఈ హోలీ వాటర్లో అందరూ స్నానం చేస్తున్నారు. నేను కూడా ఫేస్ వాష్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్లేస్ ఆఫ్ ద టెంపుల్. సో అందరూ అక్కడికే దర్శనంకి వెళ్ళేది. హోలీ రివర్ మీద ఉన్నటువంటి టెంపుల్. గోల్డెన్ టెంపుల్ కా ప్రసాద్. Alright guys, we just came out. Such one amazing experience in Golden Temple. లోపల వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే అక్కడక్కడ వీడియోస్ తీయలేదు. బట్ వెళ్ళాము, టర్బన్ కట్టుకున్నాను, కర్చీఫ్. అండ్ దెన్ లోపల 10 గురూస్ వెపన్స్ కానివ్వండి, ఆ 10 గురూస్ యొక్క వైబ్రేషన్ కానివ్వండి, లాడ్ ఆఫ్ పాజిటివిటీ, లాడ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. చాలా హాయిగా అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే కనుక దట్ ప్రసాద్, అందరం కలిసి కూర్చొని ఆ ఫుడ్ తింటూ ఉంటే భలే ఉండే. రోటీస్ ఇచ్చారు అండ్ ఫ్లేవర్డ్ రైస్, అండ్ దెన్ 1 కర్రీ, 1 దాల్ అండ్ 1 స్వీట్, అండ్ బౌల్లో వాటర్ ఇవ్వడము బాగుండే. అలా తీసుకెళ్ళి మనమే తినేసిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి చెంచా సెపరేట్గా, బౌల్ సెపరేట్గా, ప్లేట్ సెపరేట్గా ఇచ్చాలి. ఆ తర్వాత దర్శనం అయిన తర్వాత యమ్మీ ప్రసాదం ఇచ్చిండ్రు. చాలా గీ అండ్ స్వీట్ ఉండే. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే ఇట్లా బయటికి రావడం జరిగింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి గోల్డెన్ టెంపుల్ దర్శనం మంచిగా అయింది. 10 గురూస్ అందరిని కూడా ఫుల్ టు బ్లెస్ చేయాలి, లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెక్ట్ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ బిగ్ లస్సీ. లెట్స్ హ్యావ్ సమ్ లస్సీ. ఓకే, ఒక 15 minutes నుంచి తిరుగుతున్నాము. ఆఫ్టర్ గోల్డెన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చినా కదా, వీ వాంట్ హ్యావ్ లస్సీ అని చెప్పి. ఇవాళ వీకెండ్ అవడంతో ద ఫేమస్ లస్సీ షాప్స్ అని ఎందుకు మోస్తారు తెలియదు, క్లోజ్డ్. ఇంకొక మినీ అమృత్సర్ ఏరియా అంట, అక్కడైతే ఉంటుందని చెప్పేసి అన్నాడు. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ దొరికితే చల్లగా తాగాలనిపిస్తుంది. సార్ పైన చూడండి, ఆయన్ని ఎక్కడ ఉన్నాడు, సన్నని అలాగే ఎర్రగా అని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఫైనలీ హియర్ ఫర్ ద లస్సీ. Malai. Cheers, bye. అయిపోయింది, దోలు తీరిపోయింది. హోటల్కి వెళ్ళిపోవడమే. రైట్ గైస్, మంచిగా నాపేసి స్నానం చేసి మళ్ళీ రోడ్ల మీద పడుతున్నా. ఎక్కడికి వెళ్దాం ఏందో తెలియదు, బట్ ఆటోలో వెళ్దాం అనుకుంటున్నా. సో రోడ్డు మీదకి వెళ్ళి ఆటోలో ఏమైనా వస్తే ఆపి ఆటోలో వెళ్దాం. నైట్ టైం గోల్డెన్ టెంపుల్ చాలా కలర్ఫుల్గా ఉంటుందంట. సో అది కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. అండ్ ఐ వాంట్ టు రిలాక్స్ అండ్ చిల్. ఏదైనా ప్లేస్లో కూర్చొని రిలాక్స్ చేద్దాం, చిల్ చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్ళి ప్లేస్ చూసి రిలాక్స్ అయ్యి చిల్ అయ్యాం. రైట్, అనుకున్నట్టే అమృత్సర్ లోకల్ ఆటో ఎక్కినాం. ఇక్కడ నుంచి ఆకలిస్తుంది స్ట్రీట్ ఫుడ్ ఉన్నటువంటి ప్లేస్కి, కానీ నేను తినట్లేదు. బట్ ఏదో ఒకటి ట్రై చేద్దాం. యా, అంటే ఇప్పటిదాకా ఒక్కడే కూర్చున్న ఆటోలో, సర్వీస్ ఆటో అని తెలియదు. మాట్లాడినాక వాడు పంజాబీలో ఏదో చెప్పండి, నాకు ఏం అర్థం కాలే. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఓకే అనేసిన, దాంతో కట్ చేస్తే మొత్తం అందరూ. They are having slice party. Cheers everyone. నాకు ఆఫర్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. అమృత్సర్లో ఆల్ ద రెస్టారెంట్స్ అండ్ అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉండేటువంటి ఏరియా ఇది. ఫుల్ కార్ పార్క్ చేసుకొని, చాలా సేఫెస్ట్ ప్లేస్ అంటే ఇది. అన్ని వెహికల్స్ పార్క్ చేసుకొని వెహికల్లో తింటూ ఉంటారు. ఇక్కడ అన్ని తింటుంటారు. వీ హ్యావ్ KFC, వీ హ్యావ్ పిజ్జా హట్, మెక్డీ. We came to this cafe, but ఫుల్ ఉంది, లోపల సీట్లు లేవు. సో సైలెంట్గా బయటకు వచ్చేసిన, కానీ ప్లేస్ మొత్తం అదిరిపోయింది. కన్ఫ్యూజన్ అవుతుంది దేనికి. ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా
నీకు వెజ్ ఆర్ నాన్ వెజ్ మంచిగా టేస్టీగా దొరికేటువంటి ఫుడ్ మెక్డానల్డ్స్ అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి తిందాం. వెల్కమ్ టు IPL ఫ్యాన్ పార్క్ అమృత్సర్. ఎంట్రీ IPL ఫ్యాన్ పార్క్ 2025 అమృత్సర్ ఈవెంట్ అవుతుంది. లాడ్ ఆఫ్ యాక్టివిటీస్, లాడ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం, తప్పే ఉందే. Right, last night spicy noodle soup, steamed rice, dal makhani, pappu, kaakar, paneer, the same chicken curry. Wow, moong dal halwa, French curry. Final day in Amritsar, night dinner. తినేసి కాసేపు ఫోన్లో గేమ్స్ ఆడుకొని కపుల్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి, మాట్లాడేసి ఇంకా పడుకోవడమే. మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా 12 o'clock చెక్ వచ్చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అమేజింగ్ మెమరీస్ అమృత్సర్. ఐ హ్యాడ్ సూపర్ ఫన్ సోలో ట్రిప్ ఆఫ్టర్ సో లాంగ్. కొంచెం కష్టం అనిపించింది, బట్ ఇట్ వాస్ ఫన్. యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ ఏదో ఒక వ్లాగ్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye. Once again, Sky Dream Travels వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ట్రిప్. ఇంకా ట్రిప్స్ ఇవ్వాలి, ఇంకా ప్లేసెస్కి నేను వెళ్ళాలి, అక్కడ వ్లాగులు చేయాలి, మా వాళ్ళు చూడాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తే కనుక స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఫెంటాస్టిక్ లైఫ్. Bye bye guys.